పరాసులోనే ఒకసారి మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో వచ్చి చూడండి. ట్యాక్సులు, రకరకాల ట్యాక్సులు ఉన్నాయి. సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ అన్ని తీసి అన్ని కలిపి GST ట్యాక్స్ అని ఒకటి వేస్తే పలాసులో అల్లుడి గారి ట్యాక్స్ ఒకటి ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఎన్ని ట్యాక్సులని పలాస ప్రజలకు అడుగుతారు? ఎన్ని ట్యాక్సులు? GST ట్యాక్సే కట్టాలా, అల్లుడి గారి ఒకసారి మీరు నిర్ణయించుకోండి. అసలే మీరు చేసిన ప్రాజెక్టుల వల్ల నీళ్లు లేవు, సరైన విద్య లేదు, ప్రైమరీ హెల్త్ కేంద్రం లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, మేము వలసలు పోతున్నాం. ఇన్ని కష్టాల మధ్యలో మీరు అల్లుడి గారి ట్యాక్స్ కూడా విధిస్తే మేము ఎలాగండి బతికేది? మేము అందరం ఎలా బతకాలి? ఏం తమ్ముళ్ళు, అల్లుడి గారి ట్యాక్స్ మీరు కడుతున్నారా లేదా? ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గాని, జనసేన పార్టీ గాని, భారతీయ జనతా పార్టీ నేతృత్వం నడుస్తుందంటారు. అసలు అమిత్ షాకి ఎదురు ముఖ్యంగా నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యాపార సంఘాల నాయకులు మల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, మంత్రి గారు అల్లుడు గిల్లుడు ట్యాక్స్ అంటున్నారు, ఆ ట్యాక్స్ ఎక్కడైనా తీసుకుంటే రుజువు చేయండి, రుజువు చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. ఈ రోజు వరకు తీసుకోకపోతే మీకు ప్రజలు ఈ రోజు వరకు ఓటేయకుండా వైసీపీ పార్టీకి ఓటేసి సీదిరి అప్పలరాజు గారికి గెలిపించారు. అదే తీసుకోకపోతే మీకు గెలిపించుతారు కదా, వ్యాపారస్తులందరికీ మీకు గెలిపించుతారు కదా. కానీ జరగలేదండి. మీరు తీసుకున్నారు కాబట్టే మన పలాస ప్రాంత ప్రజలు, పలాస వ్యాపారస్తులందరూ కలిపి వైసీపీకి సీదిరి అప్పలరాజుకే ఓటు వేసి మాకు వ్యాపారానికి సహకరించండి, మా వ్యాపారాలను అభివృద్ధి చేయండి, మా వ్యాపారాలు వీళ్ళతో పడలేకపోతున్నాం, మాకు ఒక సహకారాలు అందించండి అని ఆ రోజు ఓటు వేసి గెలిపిస్తే ఈ రోజు మన సీదిరి మంత్రి అప్పలరాజు గారు పూర్తిగా వ్యాపారస్తులు సహకరించి వాళ్ళు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేట్టు చేశారు. స్వేచ్ఛగా వ్యాపారం ఎలాగంటే మీ అందరికీ తెలిసిందే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారస్తులను ముందుకు వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మన ప్రాంతం అభివృద్ధి చెందంటే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది నినాదంతో లేదు. వీరికి ఇప్పుడు సూటిగా ఒకటే అడుగుతున్నాను, మంత్రి గారితో మీరు అడుగులేయండి. ఈ ప్రాంత అభివృద్ధికి మన ప్రాంతం మనది, మన అభివృద్ధి మన చేతుల్లోనే అనే నినాదంతో మంత్రి గారు ఈరోజు వెళ్తున్నారు. వాటికి సహకరించండి. మరింత అభివృద్ధి పదంలోకి పలాస నియోజకవర్గాన్ని ముందుకెళ్ళడానికి మీరు సహకరించండి. అంతేకాని ఏదో అన్నాము, ఇదేదో చెప్పాము, దాన్ని ప్రూవ్ చేయండి, ఇవన్నీ ఎక్కడ అవుతాయి? ఇంకొకటి, గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కాశీబుగ్గ బస్ స్టాండ్లో ప్రజలందరూ ముందు ఒకటే అన్నారు, అల్లుడు గిల్లుడు ట్యాక్స్ అని అన్నారు. ఏమో ఆ రోజు మీరందరూ ఖండించలేదేమి? ఆ రోజు మీరందరూ చెప్పలేదేమి? ఆ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టలేదేమి? కానీ అదే పవన్ కళ్యాణ్తో నేను ఈ రోజు ఆ మాట తప్పు అన్నాను లేదా ఆయన రాంగ్ అన్నాను అని పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పించండి. ఇప్పుడు మీరు అందరూ కూటమే కదా, అదే పవన్ కళ్యాణ్ ఈరోజు చెప్పించండి. అవుతుందా? బతుకున్నాను అధినాయకుడి కోసం మేము మెప్పు పొందడానికి ఏవో ఒక మాటకి స్పీచ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు ఈరోజు ఇచ్చారు. అది తప్పది. మీకు ఈరోజు సూటిగా అడుగుతున్నా, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కాశీబుగ్గ బస్ స్టాండ్లో అల్లుడు గిల్లుడు ట్యాక్స్ అని అతనే అన్నారు. మరి అతనితో చెప్పించండి అది రాంగ్ నేను అన్నానని. ఈ రోజు ఏమిచ్చి మంత్రి గారు అన్నారు కాబట్టి అవుతుంది కాబట్టి అన్నారు. ఈరోజు ఈ వ్యాపారస్తులకు అందరి సహకారంలో కేటీ రోడ్ అద్భుతంగా మనం విస్తరించాం. ఏమి మీ హయాంలో అది మాస్టర్ ప్లాన్ వచ్చింది, ఏం మీరు అభివృద్ధి చేయలేదు? చేస్తే ఎక్కడ ఓట్లు పోతాయనే ఆలోచనతో మీరు ఉన్నారు, కానీ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మంత్రి గారు ఉన్నారు. కొన్ని పనులన్నీ మీరు చెప్పిన వెంటనే నాకు కొన్ని కారణాలు కూడా ఉంటాయి. అయినా ఈరోజు 80 ఫీట్ రోడ్డు మీరు అందరూ 100 ఫీట్కి మీరు మాస్టర్ ప్లాన్ తీశారు. కానీ వ్యాపారస్తులందరూ కూడా మంత్రి గారి దగ్గరికి వచ్చి, సార్ మా వ్యాపారాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, మీరు 80 ఫీట్ తీస్తే మేము అందరూ సహకరిస్తామని పలాస మున్సిపాలిటీ ఆఫీసులో మీటింగ్ పెట్టి అందరూ కూడా సహకరించారు. ఆ సహకారంతో మనం ముందుకెళ్ళాం. ఆ సహకారంతో ఈరోజు విస్తరించాం. ఆ సహకారంతో ఈరోజు ప్రతి మాల్స్ వస్తున్నాయి. ఆ సహకారంతో వ్యాపారాలు పెంచారు, వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి. ఇంతకు ముందు మన కాశీబుగ్గలోపు ఏ రోజు ఇలాంటి మాల్స్ చూసామా? మీ అందరికి ఒకటే అడుగుతున్నాను, ఏ రోజున జరిగిందా? లేదే. ఈరోజు హాయిగా వ్యాపారం చేసుకుంటాం. ప్రతి ఒక్క మాల్ ఇంకా రాబోయే రోజుల్లో గోల్డ్ మాల్స్ కూడా వస్తున్నాయి. ఈరోజు జిఎన్ వచ్చింది, రేపు జిఎన్ 26వ తారీఖున ఓపెన్ అవుతుంది. ఇంకా రాబోయే రోజులు చాలా ఉన్నాయి. ఇలాంటి అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి.
మీరు స్థానిక నాయకులు, స్థానిక మంత్రి. పరాయి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మనకు అభివృద్ధి చేయరు. అది ఎప్పుడో జరిగిపోయింది. మనం చూసాం, కాసాం, చేసాం, కానీ ఏ రోజు కూడా మన అభివృద్ధి జరగలేదు.